ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కరాచీ బేకరీ అని ఉంటది. కరాచీ అనేది నామం అనేది అక్కడి నుంచి వస్తుంది. కానీ పాకిస్తాన్ లో భారత్ కు సంబంధించిన పేర్లు పెడితే వాళ్ళ వస్తువులు కాదు కదా, సామాను కూడా ఏం దొరకదు, ఎవరు దొరికింది వాళ్ళు తీసుకెళ్లిపోతారు. కానీ మనం ఒక ఉదాహరణగా చూడాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమైన అంటే ప్రపంచంలోనే ఒక ప్రముఖ అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్ లో కరాచీ బేకరీ అనేవి నడి సెంటర్ లో ఉంటాయి. అంటే ఎంత లౌకికవాదం భారతదేశంలో ఉంటే కరాచీ బేకరీ అనేది హైదరాబాద్ లో కొనసాగిద్ది అనేది అందరూ ఆలోచించుకోవాలి. ఆ కరాచీ బేకరీకి ఈ సందర్భంగా పాకిస్తాన్ కి భారత్ కి జరిగే ఇటువంటి యుద్ధ వాతావరణం సందర్భంగా ఏది సింధూర్ 1 గాని సింధూర్ 2 గాని కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ జెండాని వాళ్ళు ఇలా పెట్టుకున్నారు. అవును, అంటే పెట్టారు అంటే దాని అర్థం ఏంది, జై భారత్ అనే ఉద్దేశమే కదా, జై భారత్ అనే కదా, జై భారత్ జై ఇండియన్ అనే కదా. కాబట్టి ఎవరు కూడా భారతదేశంలో ఉండే ప్రజలు ఎవరైనా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాడు కంపల్సరీ కూడా తల్లిని ప్రేమించే విధంగా అంతకంటే ఎక్కువగా భారతదేశాన్ని ప్రేమిస్తారు.